వాతావరణ కాలుష్యం ఏదైతే ఎయిర్ పొల్యూషన్ ఉందో అది మనకు విపరీతంగా ఊపిరితిత్తులపై వ్యాప్తి చెంది ఊపిరితిత్తు యొక్క అస్తమా లాంటి జ్వరాలు కానీ కాఫ్ కోల్డ్ జ్వరము అంతేకాకుండా దగ్గులో తెంబడపడడం, అంతేకాకుండా క్రోనిక్ లంగ్ డిజీజ్, రెస్పిరేటరీ లంగ్ డిజీజ్, అబ్స్ట్రక్టివ్ లంగ్ డిజీజ్ డెవలప్ అవడం, అందులో ఎక్కువగా బ్రాంకైటిస్, అబ్స్ట్రక్టివ్ లంగ్ డిజీజ్ డెవలప్ అవడం, అంతేకాకుండా కొన్ని కార్డియోవాస్కులర్ డిజీజెస్ కూడా వాటి వలన దెబ్బతిండడం. ఇలా మనకు చెప్పుకుంటూ పోతుంటే మన స్కిన్ మీద కూడా పొల్యూషన్ ఎఫెక్ట్ ఉంటుంది. అంతేకాకుండా హెయిర్, ఐస్ మీద కంజెషన్ అయ్యి రెడ్నెస్ రావడం, అందుకని నేజల్లో రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ రావడం, నోటి ద్వారా బ్యాక్టీరియల్, ఫంగల్, వైరల్, మైక్రో ఆర్గానిజమ్స్, డస్ట్ పొల్యూటెంట్స్ తోటి కూడా మనకు నోటి గుండా కడుపులోకి, అంతేకాకుండా లంగ్స్లోకి ఇన్ఫెక్షన్ పోయి గ్యాస్ట్రోఎంటరైటిస్ లాంటి సమస్యలు ఏర్పడడం, అంతేకాకుండా ఊపిరితిత్తుల వ్యాధి, తీవ్ర వ్యాధి, ఇనిషియల్గా అది దగ్గు, కోల్డ్ కాఫ్ లాంటితో స్టార్ట్ అయ్యి న్యూమోనియా డెవలప్ అయ్యి క్రోనిక్ లంగ్ డిసీజ్ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది.